వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. నేత్రపర్వంగా అప్పన్న నిత్య కళ్యాణం, ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేసిన అర్చకులు. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపణ. మూడేళ్ల క్రితమే రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించడం ఏమిటి? రాజీనామాకు కట్టుబడి ఉన్నానంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా స్పష్టం. క్రీడల్లో యువత అంతర్జాతీయంగా రాణించాలి. ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ టోర్నమెంట్ను ప్రారంభించిన వైసీపీ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు వెల్లడి. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమన శాస్త్రం విధానంలో విశ్వక్షేరాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి గాను శ్రీకారం చుట్టారు. కంకణ ధరణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధరణ, తలంబ్రాల ప్రక్రియలను కమవీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల అభిష్టం మేరకే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 14వ వార్డు సీతమ్మధార సుజిని పార్కు వద్ద 20 లక్షలు, 26వ వార్డు శాంతిపురం వద్ద 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించి నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారితో కలిసి కేకే రాజు శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విజయభారతి రెసిడెన్సీ దగ్గర ఈ రెండు ప్లేసెస్ లో కూడా బీటీ రోడ్స్ కి ఈ రోజు సుమారు 30 లక్షలతో శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో ఈ వార్డులో మనము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. నియోజకవర్గం నుంచి చూసుకుంటే ప్రతి వార్డులో కూడా ఇంచుమించుగా 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు మనము అన్ని వార్డులో కూడా డెవలప్మెంట్ చేశాము. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గౌరవ మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకట కుమార్ గారి చేతుల మీదుగా 26వ వార్డులో 2 రోడ్ వర్క్స్ సంబంధించి 11 లక్షల రూపాయలతో ఒక రోడ్డు, అదేవిధంగా 18 లక్షల 70 వేల రూపాయలతో ఒక రోడ్డు, సుమారు 29 లక్షల 70 వేల రూపాయలు నిధులతో ఈ 2 రోడ్లకి కూడా మేయర్ గారి చేతుల మీద శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 26వ వార్డు నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరికీ కూడా తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో ఈ వీధుల్లో, వార్డుల్లో, మారుమూలలో ఉన్న స్ట్రీట్స్ దగ్గర నుంచి, రోడ్స్ దగ్గర నుంచి, డ్రైన్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, పార్క్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నిటికీ సంబంధించి ఈ నగరంలో ప్రతి రోడ్ని, ప్రతి ప్రాంతాన్ని కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా మేయర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి 100 పైచీలకు నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అవే కాకుండా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల యొక్క వినతులను, విజ్ఞప్తులను కూడా స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఆ ఇంపాక్ట్ వర్క్స్ ని వెరిఫై చేసి వాటన్నింటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది. జరిపోతుల పాలెం భూముల మీద చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామంటూ మాజీ మంత్రి పెందుర్తి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణ అధికారులను ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో జరిపోతుల పాలెం తెదేపా జనసేన నిరసన దీక్షకు మద్దతు పలికారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 14 ఎకరాల ఈ చుట్టుప్రక్కల ప్రభుత్వ భూములు వైసీపీ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. వచ్చేది తెదేపా జనసేన ప్రభుత్వమే అని, అప్పుడు అన్ని స్వాధీనం చేసుకుని వైసీపీకి సహకరిస్తున్న అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మడక అప్పలరాజు, మహిళా అధ్యక్షురాలు మడక పార్వతి, జనసేన నేత గల్లా శ్రీనివాసరావు, గంధకూరు శివ, మాజీ సర్పంచ్లు, మహిళలు, రైతులు, నాయకులు పాల్గొన్నారు. నేను స్వయంగా చూశాను. కాబట్టి అధికారులు చెప్పానండి, ప్రూవ్ చేయమనండి. నేను తప్పు చెప్పానని
నేను తలదరుకుంటాను. ఇవాళ చూశాను మీకు వెళ్తా. మొన్న కట్టక ముందు వెళ్ళాను నేను. ఎమ్మెల్యే ఫోన్లో స్పాట్లో ఫోన్ చెప్పాను. ఒక మోహన్ అనే వీఆర్ఓ ఎవరు సస్పెండ్ చేస్తామని చెప్పారు. మరి సస్పెండ్ అయ్యాడు 6 తెలదు, ఇంకైతే 6 ఉన్నారు. వీఆర్ఓ ఉన్నారు, కళ్ళు లేవు వాళ్ళకి. చూడండి రోడ్డు పక్కన మీరు వెళ్ళండి, జడిపోలు పాలంకి ఈ మధ్యకి చూడండి, రోడ్డు పక్కన వరా సీలు కట్టేస్తున్నారు. ఎవడైనా తెలివైన ఎవడైనా రోడ్డు పక్క అంత దగ్గర వెళ్ళిస్తారండి. అర్బన్ ఏరియా రేపు రోడ్డు వైనింగ్స్ వస్తాయి. చాలామంది ఇల్లు వెనక్కి కట్టుకుంటారు. ఎందుకు కట్టుకుంటారు? ఆయన ఎందుకు వెళ్ళండి ఇంటికి అమ్మాయి ఆయన వెనక్కి ఎందుకు వెళ్ళాడు? ఆయన ఎందుకు వెళ్ళాడు వెనక్కి? ఆయన ఎందుకు వెళ్ళి వెనక్కి? అవి చూడండి. ఇప్పుడు వెళ్ళి రోడ్డు పక్క ఇల్లు కట్టేస్తుంటే ఈ ఎమ్మెల్యే కళ్ళు లేవండి. అధికారి బెదిరిస్తావు నువ్వు అని చేత నాకు నేను ఇప్పుడు ఎక్కువ కామెంట్ చేసేది కూడా కలెక్టర్ గారిని అభినందిస్తున్నాను. వారు వెంటనే స్పందించారు. మీ అక్కడ ఉంటుండగానే తహసీల్దార్ని పంపించారు. నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, సార్ మీ మీద నాకు ఏదో ఒక ఆరోపణ, మీరు చాలా యంగ్స్టరు, మంచి కలెక్టరు, నేను కాదంటలే. కాకపోతే మీ పేరు ఉపయోగించి ఇక్కడ ఎమ్మెల్యే మీకు చెప్పానని చెప్పి అది ప్రాజెక్ట్ కనుసన్నల్లో పెందుర్తి స్థలం నాశనం అయిపోయింది. రైతులంతా కూడా కలిసి సమావేశం అయ్యింది. మన చాలాసార్లు కూడా మన ల్యాండ్ పుల్లింగ్ భూసేకరణ జరుగుతున్న విషయం మీద గత 3 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నాం. మేము రైతులకి కనీసం న్యాయం చేయలేదు. స్వచ్ఛందంగా ప్రతి రైతుకు కూడా ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వడానికి ఇష్టపడి ఇచ్చారు. ఎందుకంటే మన గ్రామం డెవలప్ అవుతుంది, తద్వారా మనకి మంచిగా ఉంటుందని చెప్పేసి, భూముల వాల్యూ పెరుగుతుందని చెప్పేసి, కూడా అప్రూవల్ కూడా ఉంటుంది అని చెప్పేసి రైతులందరూ కూడా కనీసం అంతకుముందు ఆ డీపట్టాలో జీడి మామిడి మొక్కలు ఉంటే వాటి మీద బ్రతికే రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అలాంటి భూములనేమో గవర్నమెంట్ని నమ్మి ఇస్తే ఈరోజు నిజమైన రైతులు దగా చేసింది. నిజమైన రైతులు దగా చేసి కొంతమంది వైసీపీ బినామీదారులకి సుమారు 14 ఎకరాలు, దాని వాల్యూ సుమారు 120 కోట్ల వరకు ఉంటుంది ఇక్కడ జరిపతుల పాలనలో. అలాంటి 14 ఎకరాల భూమినేమో తీసుకొచ్చి ఈ వైసీపీ తొత్తులకి అప్పచెప్పారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పీడ్ పెంచారు వైఎస్ షర్మిల. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టిన ఆమె ఓవైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు ఫ్యామిలీ పనులు కూడా చూసుకుంటున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన ఆమె మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్లి తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, కొనతాల రామకృష్ణ, ఉండవల్లి అరుణ్ కుమార్ మా కుటుంబాల వ్యక్తులు వంటి వారని, మా కుటుంబ సభ్యుని దగ్గరికి వచ్చానని అన్నారు. తాజా రాజకీయాలపైన కూడా చర్చించామంటూ తెలిపారు. అసలు వైజాగ్ మెట్రో ఎందుకు రాలేదని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో తెదేపా విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా గీతం అధినేత శ్రీ భరత్, మాజీ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. తెదేపా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రయాణికులకు, ముఖ్యంగా విద్యార్థులకు వివరించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత వైకాపా పాలనతో అన్ని వర్గాలు నష్టపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెదేపా జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నం పార్లమెంటు సమన్వయకర్త అయినటువంటి భరత్ గారితో కాంప్లెక్స్ నుంచి గాజువాక వరకు బస్సులో రావడం జరిగిందండి. ముఖ్యంగా భర్త గారికి ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఏ విధంగా అక్కడ వీళ్ళు అక్కడ ప్రయాణికులు కావచ్చు, లేకపోతే అందులో ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందామని చెప్పేసి మరి ఈరోజు రావడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అక్కడ మాకు స్టూడెంట్స్ కలిశారు. అలాగే ఆటోనగర్లో, విశాఖపట్నం గాజువాకలో ఉన్నటువంటి ఆటోనగర్లో పనిచేస్తున్నటువంటి వారు కనిపించారు. అలాగే ఇక్కడ షాపింగ్ మాల్స్లో పనిచేస్తున్నటువంటి వారితో కూడా చాలామంది మాట్లాడడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈసారి తెలుగుదేశం పార్టీ రావాలి. ఎందుకంటే ఒక వ్యవస్థ అంతా కూడా గాడిలో లేకుండా పోయింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ఇది కొంచెం ఒక గాడిలో పెట్టాల్సి ఉంటే నాయకత్వం కావాలి, అది తెలుగుదేశం పార్టీకి సాధ్యపడుతుందని చెప్పడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గంట్యాడికి వెళ్ళే బస్ నెంబర్ 38లో పల్లా శ్రీనివాస్ గారు, నేను బస్ ప్రయాణం చేయడం జరిగింది. గతంలో కూడా కొన్ని నెలల క్రితం బస్ ప్రయాణం చేయడానికి ఉద్దేశం ఏంటి అంటే, సామాన్య ప్రజలు ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి, బస్సు మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద వాళ్ళకి ఏదైనా సజెషన్స్ ఉన్నాయా ప్రభుత్వానికి, అండ్ వేరే వేరే రంగాల్లో ఉన్న వాళ్ళు, వృత్తి చేసే వాళ్ళు, చదువుకున్న వాళ్ళతో ప్రయాణం చేస్తే వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంటా అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. గతంలో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇవాళ కూడా పల్లగారితో చేయడం అనేది చాలా బాగుండింది.
ఎంప్లాయీసు, స్టూడెంట్సు, షాపుల్లో పనిచేసే వాళ్ళు, రేపు సివిల్స్ రాయాలనుకున్న ఒక అమ్మాయి, ఇలా రకరకాల మంది ప్యాసింజర్స్తో మాట్లాడడం జరిగింది. చాలా వరకు నాకు సంతోషంగా ఉన్నది ఏంటి అంటే వీళ్ళందరూ కష్టపడి ఏదో అవుదామని అనుకుంటున్నారు. అండ్ ప్రభుత్వం మీద సగం మందికి అంత అవగాహన, ఆశ కూడా లేదు. జీవీఎంసీ 97వ వార్డు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయకుండా వెనుదిరిగి వెళ్లిపోయిన పెందుర్తి ఎమ్మెల్యే అదిప్రాస్ జీవీఎంసీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 97వ వార్డుకు రోడ్లు, కాలువల నిమిత్తం 2,30,00,000తో శంకుస్థాపనలు ఏర్పాటు చేసిన అధికారులు ఉదయం 7 గంటలకే శంకుస్థాపన కార్యక్రమం ఉందని అధికారులు చెప్పడంతో 97వ వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత నిర్ణీత సమయానికే కార్యక్రమం వద్దకి చేరుకోగా పెందుర్తి ఎమ్మెల్యే అదిప్రాస్ గంట ఆలస్యంగా రావడంతో కార్పొరేటర్ వసంత అనుచరులతో కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టి వెళ్లిపోవడంతో 8:30 ప్రాంతంలో అక్కడికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే అదిప్రాస్ టీడీపీ కార్పొరేటర్ కొబ్బరికాయ కొట్టిన విషయాన్ని తెలుసుకుని అధికారులపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. కార్పొరేటర్ సేనాపతి వసంత ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక వార్డులో ఉన్న సమస్యలు ఎప్పటికప్పుడు చర్చించి జీవీఎంసీ నుంచి నిధులు కేటాయించడం జరిగింది. ఉదయం 7 గంటలకి కార్యక్రమం ఉందని శంకుస్థాపన కార్యక్రమం వద్దకు వస్తే ఎమ్మెల్యే అదిప్రాస్ రావడం ఆలస్యం కావడంతో స్థానికంగా ఉండే భవన నిర్మాణ కార్మికులు విధిలోకి వెళ్లడానికి ఆలస్యం అవుతుందని అనడంతో శంకుస్థాపన చేయడం జరిగిందని టీడీపీ కార్పొరేటర్ వసంత అన్నారు. కార్పొరేషన్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి ఈరోజు వార్డులో గోపాలకృష్ణ నగరు, కార్మిక నగరు, సప్తగిరి నగరు, పిఎఫ్ కాలనీ, పాత ఊరు 2,30,00,000 ఈరోజు రావడం జరిగింది. ఈరోజు భూమి పూజ చేస్తున్నాం. దాని గురించి ఈ శంకుస్థాపన జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి వాసులు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని వినతిపత్రం ద్వారా మాకు అందించారు. నేను ఇది అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మేయర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా నేను అవగాహన చేసుకుని వాళ్ళకి తెలియపరిచాను. ఈరోజు ఈ ఫండ్ రిలీజ్ అయింది. అయితే మాకు అధికారులు చెప్పారు ఈరోజు శంకుస్థాపన పెడదామని చెప్పి, సరే అని చెప్పి అన్నాము. మాకు ఉదయం 7 గంటలకు రమ్మన్నారు. 7 గంటలకు వచ్చాము. కానీ ఇప్పుడు వాళ్ళెవరూ మాకు కనిపించలేదు. మా కార్యక్రమం మేము చేసుకుని వెళ్తున్నాము. క్రీడలో యువత అంతర్జాతీయంగా రాణించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ టోర్నమెంట్ను ప్రారంభించారని ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి కైలాసపురం డిఎల్పీ గ్రౌండ్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను కేకే రాజు ప్రారంభించారు. గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు అంతర్జాతీయంగా క్రీడల్లో పాల్గొనే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని, అలాగే క్రీడలో ప్రతిభ కనబర్చిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. క్రీడల్లో ఇప్పటివరకు 500 మంది క్రీడాకారులు ఫైనల్స్ కి రావడం జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, వార్డు స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి, వారిలో ప్రతిభను వెలికితీసి క్రీడల్లో వారిని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించి తద్వారా యువతని క్రీడారంగంలో ఈ దేశానికి పరిచయం చేయాలి, ప్రపంచానికి పరిచయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడుతాం ఆంధ్ర పేరుతో మెగా ఈవెంట్ని, స్పోర్ట్స్ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. దానికి ఇప్పటికే గ్రామీణ స్థాయిలో, వార్డు స్థాయిలో, సచివాలయ స్థాయిలో ఎంపికలన్నీ కూడా పూర్తయి ఈ రోజు నుంచి నియోజకవర్గ స్థాయిలో ఆడుతాం ఆంధ్ర ప్రోగ్రామ్ ఈవెంట్స్ అనేది స్పోర్ట్స్ ఈవెంట్ అనేది జరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆడుతాం ఆంధ్రాకి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో క్రికెట్ మ్యాచ్ని ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ఈ క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నుంచి నియోజకవర్గ స్థాయిలో పూర్తయిన తర్వాత రేపు ఈవినింగ్ గ్రాండ్ క్లోజింగ్తో అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ క్రీడల్లో ఎవరైతే మొదటి నుంచి కూడా పార్టిసిపేట్ చేశారో కాన్స్టిట్యున్సీ స్థాయిలో అందరినీ కూడా ఇన్వైట్ చేసి రేపు సాయంత్రం ఇదే డిఎల్బి గ్రౌండ్లో చాలా ఘనంగా ఈవెంట్ని జిల్లా స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుంది. రాష్ట్రంలోని వైసీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని టీడీపీ చోడవరం పరిశీలకుడు వివిఎన్ మూర్తి యాదవ్ విమర్శించారు. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చానంటూ తెలిపారు.
జగన్ వైనాట్ 178 నినాదం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రశాంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ షర్మిల కాంగ్రెస్లో చేయడం చంద్రబాబు నాయుడికి మద్దతు కోసమే అనంటూ సీఎం జగన్ అనడం విడ్డూరంగా ఉందని చెప్పారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి పాసల ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే గణబాబు పార్టీ పరంగా ప్రజల సమస్యల మీద పనిచేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ నేత కేకే రాజు రౌడీల ద్వారా చంద్రబాబు మీద దాడి చేయించారంటూ ఆరోపించారు. ప్రతిపక్ష నేతల భవనాల ధ్వంసం చేసిన నోరెత్తని గణబాబు మాత్రం బడా షోరూం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అధిష్టాన వర్గం అక్కడి కాపులు యాదవులకు దామాషా ప్రకారం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు. సమావేశంలో టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి పాండ్రంగి జయరాజు, టీడీపీ పశ్చిమ నాయకులు పెంటకోట త్రినాథ్, చిన్నా యాదవ్, సూర్యప్రకాష్, అప్పలరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్క విషయంలో ఒక్కటి ఇన్ని వాగ్దానాలు చేశాడు, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక్క పథకమైనా చేశాడా? ఎక్కడ చేయలేదే. అప్పులు తేవడం, రాష్ట్రాన్ని లూటీ చేయడం, ఇసుక ల్యాండు స్టాండు వైను మైను ఈ మాఫియాతోనే మొత్తం కాన్స్టెంట్. ఇంత గతంలో చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసేవారు. ఆ శాఖ యాక్టివిటీస్ ఏం జరిగాయి, పెండింగ్ ఏమున్నాయి, రేపు ఏం చేయాలి, అసలు పలానా మంత్రి పలానా ఎంపీ అని గతంలో తెలిసేది. ఇప్పుడు ఎవడు ఎంపీయో ఎవడు ఎమ్మెల్యే 420 గ్యాంగ్ అంతా మన ఎత్తున రుద్ది నిన్న కాక మొన్న ఏదైతే చెల్లెలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమాధానం అని కాదు ఒక లేవనెత్తారు. ఈ టీడీపీ జనసేన ఏదైతే మిత్రపక్ష పార్టీలని ఆయన ఒక మాట మాట్లాడారు. ఏవైతే ఆ పార్టీలు ఉన్నాయో అవందరూ కలిపి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇవ్వడానికి కళ్యాణ్ గారు కానీ షర్మిలమ్మ కానీ అలా వివిధ పార్టీలకు చెందిన నాయకుల పేర్లు చెప్పకనే చెప్తూ ఆయన ఒక మాట్లాడారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒకటే అడుగుతున్నాను, నువ్వు చూసావా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ అని మళ్ళీ పాత చింతకాయ పచ్చళ్ళ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నా. నీకు ఈరోజు ఒకటే అడుగుతున్నాను జగన్ రెడ్డి, ఈ రోజు ఎప్పుడైనా నువ్వు ఒక్క ప్రెస్ మీట్ మాలా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈరోజు రాష్ట్రంలో ఎన్ని పాలసీలు తెచ్చాం, ఎంత డబ్బు అప్పు చేసాం, ఎంత డబ్బు ప్రజల కోసం ఖర్చు పెట్టాం అని ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేదు. మాట్లాడితే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఇష్టానుసారంగా ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి యొక్క పర్సనల్ విషయాలు మాట్లాడుతూ తప్పితే ఆంధ్ర రాష్ట్ర సీఎంగా ఎప్పుడైనా ఒక వ్యవహరించావా? ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. విశాఖలో జరిగిన నగర కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్సీపీతో పాటుగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలపైన విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయంటూ మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబువి కనిపించే పొత్తులు అని, వైసీపీ అధినేత సీఎం జగన్వి కనిపించని పొత్తులు అని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పారని షర్మిల గుర్తు చేశారు. దాంతో ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించారంటూ వివరించారు. ప్రత్యేక హోదా ఏది అని అడిగారు. ఉత్తరాంధ్రలో ఉన్న కంపెనీలను ప్రైవేటుకు అప్పగిస్తున్నారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. గంగవరం పోర్టును ఆదానికి తక్కువ ధరకు విక్రయించారంటూ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ఇందిరమ్మ హయాంలో ఏర్పడిందని సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి అనడానికి వేరే నిదర్శన అవసరం లేదు. ఉన్న పార్టీలు అటు పాలకపక్షమైన ప్రతిపక్షమైన బీజేపీతో కుమ్మక్కయ్యారు అనడం అబద్ధం అవుతుందా? గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమో బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు. అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు. తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు. ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఆఖరికి ఎవరైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తే వాళ్ళని జైల్లో పెట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు. అలా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ పార్టీ, అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించని పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీతో. కనీసం ఆయనన్నా
చంద్రబాబు గారైనా ప్రజల ముందుకొచ్చి అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్గా పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెర వెనకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు. ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం. ఆ రోజు జగనన్న గారు అన్న మాట మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం, అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇవ్వండి, నా ఎంపీలను గెలిపించండి, నా ప్రభుత్వాన్ని తీసుకురండి, కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము, కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 3 ఏళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించడం ఏంటంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వయంగా స్పీకర్ను కలిసి లేఖను సమర్పించి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడానంటూ గుర్తు చేశారు. రాజీనామా తర్వాత స్పీకర్ను ఎన్నిసార్లు కలిసినా రాజీనామాను ఆమోదించకుండా దాన్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంచారని అన్నారు. ఇప్పుడు కుట్ర కోణంతో రాజీనామా లేఖను ఆమోదించారని ఆరోపించారు. సీఎం జగన్ విశాఖ అనేకసార్లు పర్యటనకు వచ్చిన దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం తెలపలేదని విమర్శించారు. రాజీనామాకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించారని, స్పీకర్ కార్యాలయం వారు ఇప్పటివరకు గాడిదలు కాస్తున్నారా అంటూ ప్రశ్నించారు. గంటా రాజీనామా ఆమోదంపై న్యాయ పోరాటం చేస్తామంటూ స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటి బాబ్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు నేను రాజీనామా చేసినప్పుడు, లేదు పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఈ ప్రభుత్వ పెద్దలు, అప్పట్లో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారు, లేకపోతే జిల్లాకు సంబంధించిన మంత్రులు, లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మాకు సంఘీభావంగా కానీ సమర్పించాను. మీ అందరూ కూడా గుర్తుంది. ఎక్కడా దీంట్లో కండిషన్స్ కానీ లేకపోతే ఇంకోటి లేకుండా ఏదైతే వాళ్ళు కావాలన్నారో ఆ విధంగా వాళ్ళు కోరుకున్న ఫార్మేట్లో తెలుగు, ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా వాళ్ళకి ఆ రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా 21 ఫిబ్రవరి 12 అంటే 2 సంవత్సరాల 11 నెలల, మరి దాదాపు ఇంకొక 15-20 డేస్లో 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి. అంటే ఈ 3 ఇయర్స్లో మధ్యలో ఆయన పర్సనల్గా కలిసాం, ఆయన ఇంటికి వెళ్ళి ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేశాం. కాకపోతే అక్కడ స్పీకర్ గారు కూడా ఆయన హెల్ప్లెస్నెస్ తెలియజేశారు. ఆయన చేతిలో ఏముంది మనందరికీ తెలిసిన విషయం, ఏం చేయాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దానికి కన్సెంట్ ఇవ్వాలి. స్పీకర్ గారు సర్వస్వతంత్రులు యాక్చువల్గా అయితే, కానీ ఈ సిస్టంలో స్పీకర్ గారి చేతిలో ఏమి లేకుండా అది కూడా ముఖ్యమంత్రి గారు కనుసన్నల మేరకు నడుచుకునే సిస్టమ్ ఈరోజు ఈ రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేవని చెప్పని ఆయన రాజీనామాని ఆమోదించలేదు. ఎవరు అడుగుతున్నారు స్పీకర్ గారు? మెయిన్ పాయింట్ కూడా, స్పీకర్ అనేవాడు స్వయం ప్రతిపత్తి. ఎప్పటి నుంచో మన పార్లమెంటరీ విధానంలో పద్ధతులు, సాంప్రదాయాలు ఉన్నాయి. నిన్న ఆమోదించే ముందు కూడా ఆయన ఫోన్ చేయాలి. ఎందుచేతంటే ఇది ఫ్రెష్ రాజీనామా కాదు, కోల్డ్ స్టోరేజ్లోనే రాజీనామా అయితే 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆమోదించినప్పుడు కూడా మామూలుగా కొన్ని రాజీనామాలు ఆమోదించినప్పుడు చెప్తారు, వెళ్ళి స్పష్టంగా కలిసినప్పుడు ఆయన ఫోన్ చేసినప్పుడు. ఇది గంటా గారు చేసింది ఏంటి? ఆవేళ ఒక భావోద్వేగంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతే కొన్ని వేల కార్మికులు అన్యాయం అయిపోతుందని భావోద్వేగంతో చేశారు. అయిపోయి 3 ఏళ్ళైంది. ఉద్యమం కూడా చాలా కాలం నడిచింది. కానీ ఈరోజు చేశాడు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత దిగజారి మనిషో, ఎంత భయంతో ఉన్నాడు. యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన క్రీడా మహోత్సవమే ఆడుదాం ఆంధ్ర అంటూ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ను ఎమ్మెల్యే వాసుపల్లితో పాటు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఆడివా హుస్సేన్, 4వ జోనల్ కమిషనర్ శివప్రసాదులు ప్రారంభించారు. ఈ మేరకు అతిథులు కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్
క్రికెట్, కబడ్డీ 5 రకాల క్రీడల్లో 15 టీంలు 20 మ్యాచ్లు ఆడనున్నాయంటూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. 15 సంవత్సరాలు కష్టపడుతున్నాం ఆ 15 సెకండ్స్ పెర్ఫార్మెన్స్ కోసం. అలా మీరు కూడా చేయండి, సాధిస్తారు. నేను సాధించాను. నేను చిన్నప్పుడు ఒక బాక్సర్, ప్యాంటమ్ వెయిట్ లో బాక్సింగ్ నేర్చుకున్నాను. జంకనా గ్రౌండ్స్ మాది. మా గురువు గారు వైట్ రాజకీయ శ్యామ్ గారు. విశాఖకు చెందిన హాసిని గ్రూప్ అధినేత వైసీపీ నాయకుడు ఏవి వర్మ రాజుతో సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖలో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ పిలుపునిచ్చారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్ సంపులోని పడిన బాలుడు దుర్మరణం పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దువ్వాడ పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం 86వ వార్డు రాసలమ్మ కాలనీలోని ఉంటున్న 8 ఏళ్ల లక్కరాజు రాకేష్ రోషన్ సోమవారం సాయంత్రం తన స్నేహితుడు సందీప్తో కలిసి కుక్కపిల్లలతో ఆడుకునేందుకు గాను యాతపాలెం వెనుక ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ వద్దకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత బిస్కెట్ల కోసం సందీప్ వెనక్కి రాగా రాకేష్ అక్కడే ఉండిపోయాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు జారి ప్లాంట్ సంపులోని పడిపోయాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో బాలుడు పడిన విషయాన్ని గుర్తించలేదు. రాత్రి వరకు కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కాలనీ పరిసరాల్లో గాలించి దువ్వాడ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మంగళవారం ఉదయం సంపులో బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా దువ్వాడ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. కాగా ప్లాంట్ చుట్టూ ప్రహారీ నిర్మించి గేటును ఏర్పాటు చేసిన అధికారులు ఆ గేటుకు తాళం వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. స్టేషన్ పరిధిలో గల రాసాలమ్మ కాలనీలో నివాసం ఉండే లక్కరాజు యశోద వాళ్ళ అబ్బాయి లక్కరాజు రాకేష్ రోషన్ అని చెప్పి 8 ఇయర్స్. ఆ అబ్బాయి 22వ తారీఖు సాయంత్రం ఆడుకోవడానికి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. తిరిగి రాకపోతే వాళ్ళ అన్ని చోట్ల వెతికిన తర్వాత 23వ తారీఖు ఉదయం 11 గంటల సమయంలో ఇక్కడ వేస్ట్ వాటర్ ప్యూరిఫైర్ అని చెప్పి రాయల్ చెరువు అండ్ పెద్ద ఏతపాలెం దగ్గర జీవీఎంసీ వాళ్ళది ఒకటి యార్డ్ ఉంది. అది ప్రజెంట్ పనిచేయట్లేదు. ఆ యార్డ్లో అక్కడ సంప్ ఒకటి ఉంది వేస్ట్ వాటర్ది. అది దాంట్లో పడిపోయి చనిపోయారని చెప్పేసి మనకి ఫిర్యాదు చేశారు. దాంతో ఇమీడియట్లీ నా టీంతో సీన్ విజిట్ చేసాం. విజిట్ చేస్తే అక్కడ బాడీ ఉంది. ఆ బాడీని బయటికి తీయించి చూసాము. చూసిన తర్వాత ప్రాథమికంగా అక్కడ ఉన్న దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసాం. కేసు నమోదు చేసి ప్రిలిమినరీ ఎంక్వైరీలో భాగంగా అక్కడ తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఈ అబ్బాయి సందీప్ అనే వాళ్ళ ఫ్రెండ్, ఈ అబ్బాయి ఆ ఫ్రెండ్ సందీప్ కూడా ఇద్దరు కూడా హోలీ క్రాస్ స్కూల్లో 2nd క్లాస్ చదువుతున్నారు. వీళ్ళిద్దరు 22వ తారీఖు సాయంత్రం ఆడుకునే పనిలో భాగంగా రాయల్ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న గెడ్డలా ఉంది కాలువ, అందులో చేపపిల్లలు ఉంటే ఆ చేపపిల్లలను పట్టుకుని ఆడుకున్నారు. ఆ పట్టుకున్న చేపలన్నింటిని కూడా ఈ గోడ ఎక్కి ఆ గోడ మించి సంపులో వేద్దాము అని చెప్పేసి ప్రయత్నంలో ఈ రాకేష్ రోషన్ అని ఎవరున్నారో చనిపోయిన అబ్బాయి, ఆ అబ్బాయి పైకెక్కి వేసే క్రమంలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఈ పక్కన వాళ్ళ ఫ్రెండ్ సందీప్ కూడా చూసి వచ్చారని చెప్పి పిలిచినా సరే అంతకీ అతను లోతు ఎక్కువ ఉండడం వల్ల లోపలికి వెళ్ళిపోయాడు. అంతో ఇతను భయపడిపోయి సందీప్ అనే కుర్రోడు ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర ఎవరికి తెలియపడలేదు భయంతో. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నేత్రపర్వంగా అప్పన్న నిత్య కళ్యాణం, ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేసిన అర్చకులు. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపణ. మూడేళ్ల క్రితమే రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించడం ఏమిటి?
రాజీనామాకు కట్టుబడి ఉన్నానంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా స్పష్టం. క్రీడల్లో యువత అంతర్జాతీయంగా రాణించాలి. ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ టోర్నమెంట్ను ప్రారంభించిన వైసీపీ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.